ఫుల్ డీజే సౌండ్ ఉంటుంది లోపల. పెళ్లి పేరుతో హడావిడి ఉంటుంది, గానా బజానా ఉంటుంది, మీకు ఇన్విటేషన్లు ఉంటాయి. గ్రాండ్ గలా ఓపెనింగ్స్ అన్నట్టు పెద్ద పెద్ద ఇన్విటేషన్స్, ఫంక్షన్ హాల్స్, హడావిడి అంతా ఉంటుంది. లోపలికి వెళ్తారు, పెళ్లి కూతుర్ని చూద్దాం అనుకుంటారు. అవి మాత్రం ఉండవు. గానా బజానా ఉంటుంది, బఫే ఉంటుంది, పోటీలు ఉంటాయి, ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఫన్ను మస్తీ అన్నీ ఉంటాయి. ఒకటి మాత్రం ఉండదు, పెళ్ళి ఉండదు. మరి అదేంటి, బయట ఏమో పెళ్లి జరుగుతున్నట్టు పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయి, లోపలేమో పెళ్లి కూతురు ఉండదు, పెళ్లి కొడుకు ఉండదు. వాళ్ళ పేరుతో చేసే సంగీత్, మెహందీ అన్ని హంగామా ఉంటాయి. ఏందంటారా, అదే న్యూ ట్రెండ్, ఫేక్ వెడ్డింగ్ పార్టీల పేరుతో ఇప్పుడు ఒక పెద్ద ట్రెండ్ బిగినైంది. దీన్ని ఈవెంట్ ఆర్గనైజేషన్ సంస్థలు బేసిక్గా క్యాష్ చేసుకుంటున్నాయి. ద న్యూ ట్రెండ్ ఎమర్జెన్స్ ఇన్ ఇండియా, దట్ ఈజ్ కాల్డ్ ఫేక్ వెడ్డింగ్. You can go there by like a guest by purchasing a 2,000 rupees ticket or 10,000 for couple or 15,000 according to the event organizers description. అంటే అతని విచక్షణ ఆధారంగా టికెట్ ఎంతకైనా అమ్ముతాడు. ముందే పెడతారు ఫేక్ వెడ్డింగ్ కాల్, అందరినీ ఆహ్వానిస్తున్నాం అని. అంటే ఇది ఒక పెద్ద ట్రెండ్ అన్నమాట. ఇప్పుడు ఫారిన్లో ఉన్నది, ఇండియాకి ఇప్పుడే దిగుమతి అయింది. ఢిల్లీలో జరుగుతున్నాయి ఇట్లాంటివి, ఒడిస్సాలో కూడా జరుగుతున్నాయి. ఇన్స్టాగ్రామ్లో మీరు ఆ వీడియోలో చూడొచ్చు. ఏం లేదు, మన వాళ్ళు ఎంజాయ్ చేయడానికి జనరేషన్ జెడ్ అని చెప్పి ఒక జనరేషన్ పేరు పెట్టేసుకొని మేమంతా జనరేషన్ జెడ్గాళ్ళం అనుకుంటా జిడ్డోడుతున్న మొహాలతో బాగా డబ్బు ఉండేది, దాన్ని ఎడగర్చు పెట్టాలో అర్థం కానప్పుడు ఇలా పోయి తాగి ఊగుతూ డ్యాన్సులు వేసుకుంటూ సొల్లు గర్చుకుంటూ రకరకాల వేషాలు వేస్తారనమాట. డబ్బు ఖర్చు చేయడం ఎలా అన్నదానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. ఎంజాయ్మెంట్ పేరుతో. అంటే ఇక్కడ అన్ని పద్ధతులైన పనులేనా అంటే కొద్దిగా పద్ధతిగా చేసే ఈవెంట్ పార్టీలు ఉంటాయి కూడా. ఇలాంటి వాటిలో ఫేక్ వెడ్డింగ్లో పద్ధతిగా చేసేవి ఉంటాయి. ఏమో 10,000 టికెట్ కొనుక్కొని పోయి అక్కడ ఓన్లీ డ్యాన్సులు చేయడానికైతే పబ్బులు గబ్బులు ఉన్నాయి కదా. అంటే ఎలా తయారైందంటే సొసైటీ మనకి, నాకు అలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుండు, వాడి ఫ్రెండ్ పెళ్ళిలో నేను ఇలా డ్యాన్స్ చేస్తే బాగుండు, లేదు మనకి అలాంటి చుట్టాలు ఉంటే బాగుండు, మామ బామ్మర్ది అని పిలుచుకుంటూ అలాంటి పార్టీలు మనము చేస్తే బాగుండు అనుకునే వాళ్ళ కోసమని చెప్తూ ఈవెంట్ ఆర్గనైజేషన్ సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఈ ట్రెండ్ని అందిపుచ్చుకున్నాయి. బెంగళూరులో ఒక 10 లక్షలు ఖర్చు పెడితే బడ్జెట్ దీనికోసం అని చెప్పేసి 10 లక్షలు ప్రాఫిట్ వచ్చిందట. అంటే మన జనరేషన్ జెడ్గాళ్ళు కావచ్చు, జిడ్డుగాళ్ళు కావచ్చు, ఎంతమంది ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు చూడండి. ఒక పెద్ద హాల్ని బుక్ చేసేసుకోవడం, బయట బోర్డు పెట్టేసేయటం వెడ్డింగ్ అని చెప్పేసి. లోపలికి వెళ్ళి చూస్తే పెళ్ళి ఉండదు, కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవే ఉంటాయా? ఈ మధ్య బయటపడుతున్న గంజాయిలు, డ్రగ్స్, మత్తు పదార్థాలు ఇవి ఉండవా చెప్పలేము, అవి కూడా ఉండవచ్చు. ఏదైనా సరే ఇది ఒక ట్రెండ్ అనమాట. ఒక రకంగా దీన్ని ఇంకొద్దిగా డీప్గా చూస్తే మనం పెళ్ళిని అపహాస్యం చేసినట్టు. అట్ ద సేమ్ టైం పిచ్చి పలు రకాలు, వీళ్ళ పిచ్చి పీక్స్ చేరింది అని కూడా అనుకోవచ్చు. జనరేషన్ జెడ్ అట్ జనరేషన్ ఏ వాళ్ళు ఎవరు మరి? జనరేషన్ జెడ్ అయితే ఎడ్డిగాళ్ళందరూ ఒక చోట చేరి ఇష్టం వచ్చినట్టు అది కలుపుతూ పులిహార కలుపుతూ డ్యాన్సులు చేసే విధానాన్నే మన వాళ్ళు ఫేక్ వెడ్డింగ్ పేరుతో పిలుచుకుంటున్నారు. ఢిల్లీ, బెంగళూరు, ఒడిస్సా, ముంబై ఇలా చాలా చోట్ల బిగినైంది. అంటే ఇది ఒక సెలబ్రేషన్గా చూసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఈ ట్రెండ్ ఇప్పుడే ఎమర్జ్ అయింది. ఇక రాబోయే రోజుల్లో ప్రతి చోట కాస్త డబ్బు ఉండి బాగా గోక్కుందామనే జలున్నోళ్ళు ప్రతి వాళ్ళు ఈ పార్టీలకు అటెండ్ అవుతారు. ఈవెంట్ ఆర్గనైజేషన్స్ సీజన్ లేని సీజన్లో దానిని నిర్వహిస్తూ కాస్త డబ్బులు చేసేసుకుంటాయి. ఈ ట్రెండ్ని మనం కాదనగలమా, ఆపగలమా చెప్పలేం. బాయ్.